లక్ష్మి మాటలు విన్న సుధాకర్, అమ్మా చెల్లెమ్మ, అంత పెద్ద డైలాగులు కొట్టకు తల్లి. నువ్వు చెప్పిన మాటలను ఒళ్ళు పోకుండా సూర్యమూర్తి అంకుల్కి చెప్పి ఆయన్ను ఒప్పించి ఆ తర్వాతే మీ పెళ్లిని ఒక అన్నలాగా దగ్గరుండి చేపించి నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను. అప్పుడు ఈ చెల్లెలు మరుజన్మలో సేవకురాలు కాకుండా సొంత కూతురుగా పుట్టి నా ప్రేమను, అభిమానాన్ని, ఆప్యాయతను, అనురాగాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఈ డైలాగులు మాత్రం మళ్ళీ నీ నోట వెంట వినపడకూడదు. మళ్ళీ వింటే నా చెవులు పనికి రాకుండా పోతాయేమో. ఈసారి మాత్రం నా చెవులు, నా గుండె చిక్కబెట్టుకొని మరీ విన్నాను నీ డైలాగులు. మనస్ఫూర్తిగా నా గుండెల్లో ఉన్న బాధ చెప్తే మీకు డైలాగులు అని అంటారా అని ముఖం అంతా చిన్నబుచ్చుకుంది లక్ష్మి. అబ్బా లక్ష్మి, ఇంత చిన్నదానికే నీ ముఖం చిన్నబుచ్చుకున్నావా? నేనేదో సరదాగా నిన్ను ఆట పట్టిస్తే. నేను అన్నా చెల్లెళ్ళు అన్నంత మాత్రాన ఆట పట్టిస్తుంటారు అప్పుడప్పుడు. అలకలు బుజ్జగింపులు ఉంటాయి అని నీకు తెలీదా అని అంటాడు. ఇప్పటి నుంచి నిన్ను ట్రైనింగ్ ఇస్తేనే ఈ మాటిమాటికి అలకలు, ఈ మూతి ముడవలు ఆగిపోతాయి అని అంటాడు సుధాకర్ నవ్వుతూ. ఇక ఇది ఇలా ఉండగా లక్ష్మిని చూడటానికి సూర్యనారాయణ గారు దంపతులిద్దరూ వస్తారు. హాస్పిటల్కి తన కోడల్ని చూద్దాము అని సుధాకర్ క్యాబిన్ కి వస్తారు. సుధాకర్ ఆశ్చర్యంగా చూస్తూ, రండి ఆంటీ అంకుల్ అని అంటాడు. మా కోడల్ని చూపించు అని పదే పదే ఆంటీ అంటూ నన్ను రాత్రి నిద్రపోనిస్తే కదా సుధాకర్ అని అంటారు సూర్యనారాయణ గారు నవ్వుతూ. అవునా, తను ఇప్పుడే వాళ్ళ నానమ్మను చూడటానికి వెళ్ళింది. పిలుస్తాను కూర్చోండి అంకుల్ అని అంటాడు. వార్డ్ బాయ్ ని పిలిచి లక్ష్మిని తీసుకొని రమ్మని చెప్తాడు సుధాకర్. వార్డ్ బాయ్ వెళ్లి లక్ష్మికి చెప్తాడు, సుధాకర్ సార్ నిన్ను రమ్మన్నారు అని. లక్ష్మి వస్తున్నాను అని చెప్పి సుధాకర్ క్యాబిన్ కి వస్తుంది. లోపలికి రావచ్చా అన్నయ్యా అని అడుగుతుంది లక్ష్మి. సుధాకర్, నువ్వు లోపలికి రావడానికి నన్ను పర్మిషన్ అడగవలసిన పని లేదురా లక్ష్మి అని చెప్తాడు సుధాకర్. ఇంతలో సుధాకర్, ఆంటీ అంకుల్, అదిగో మీ కోడలు వచ్చింది, తనివి తీరా చూసుకోండి అని చెప్తాడు సుధాకర్. లక్ష్మికి ఏం అర్థం కాదు. సుధాకర్ అన్నయ్య ఏమంటున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్ల వైపు. అరుణా గారు వెళ్లి లక్ష్మి దగ్గరికి వెళ్లి లక్ష్మిని పట్టుకొని రామ్మా అని పిలుస్తుంది. లక్ష్మికి ఎవరో ఏందో అని అర్థం కాక అట్లాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు సుధాకర్, నేను చెప్పాను కదా లక్ష్మి, సూర్యనారాయణ గారు ఆంటీ అని వీళ్లే అని చెప్తాడు సుధాకర్. లక్ష్మి వాళ్ళిద్దరి కాళ్లకు నమస్కారం చేసుకుంటుంది. లక్ష్మి సుధాకర్తో, అన్నయ్య నేను చెప్పిన 2 కండిషన్లకు వీళ్ళు ఒప్పుకున్నారా అని అడుగుతుంది అమాయకంగా మొహం పెట్టి. నేను అన్నీ మాట్లాడతాను లక్ష్మి, నువ్వేం కంగారు పడకు అని చెప్పాడు సుధాకర్. అరుణా గారు లక్ష్మితో మాట్లాడుతూ ఆప్యాయంగా ఉంటుంది. అది చూసి సూర్యనారాయణరావు గారు చాలా సంతోషపడతారు. ఎందుకంటే మహాలక్ష్మితో ఎలా ఉందో అదే రకంగా లక్ష్మితో ఉండటం చూసి ఆశ్చర్యపోవడం ఆయన వంతవుతుంది. లక్ష్మి అరుణా గారి ప్రేమను చూసి తన తల్లి గుర్తుకు వచ్చి ఆమె ఒడిలో పడుకుంటుంది. ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడుతూ ఉంటుంది అరుణా గారు లక్ష్మితో. మీ ఇద్దరూ మాట్లాడుతూ ఉండండి అంకుల్, మనం కొంచెం బయటకు వెళ్లి మాట్లాడుకుందామా అని అంటాడు సుధాకర్. అలాగే సుధాకర్, రా వెళ్దాం అని అంటారు సూర్యనారాయణరావు గారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ బయటకు వెళ్తారు. అప్పుడు సుధాకర్ లక్ష్మి చెప్పిన 2 కండిషన్ల గురించి సూర్యనారాయణ గారితో చెప్తాడు. దానికి సూర్యనారాయణరావు గారు, ఆ 2 కండిషన్లను నేను ఒప్పుకుంటున్నాను సుధాకర్. ఆ అమ్మాయి మా ఇంటి కోడలైతే నాకు చాలు. నాకు చాలా నమ్మకంగా ఉంది. ఆ అమ్మాయికి తల్లి లేని లోటు నా భార్య తీరుస్తుంది, తండ్రి లేని లోటు నేను తీరుస్తాను. వాళ్ళ నాయనమ్మను, వాళ్ళ చెల్లెళ్లను, తమ్ముడిని నా సొంత బిడ్డల్లాగా చూసుకుంటాను. లక్ష్మి చదువుకి ఎటువంటి డోకా ఉండదు. నేను బాగా చదివిస్తాను. తను ఎంతవరకు చదువుకుంటాను అంటే అంతవరకు. చదువు పూర్తయిన తర్వాత జాబు కూడా మా కంపెనీలోనే ఇస్తాను. వాళ్ళ నాయనమ్మను నా సొంత తల్లిలాగా చూసుకుంటాను. నువ్వు ఇవన్నీ లక్ష్మికి చెప్పు.
వాళ్ళు ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు, అందరం కలిసి మా ఇంట్లోనే ఉంటాం. నాకు చాలా నమ్మకంగా ఉంది ఆ అమ్మాయిని చూసి. నా ఇద్దరి మనవరాళ్ళు మనవడికి చాలా బాగా చూసుకుంటుంది అని. మా విష్ణుకి లక్ష్మినిచ్చి పెళ్లి చేద్దాం. నీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సుధాకర్. మాకు ఇంత మంచి అమ్మాయిని కోడలుగానే కాకుండా కూతురుగా ఇస్తున్నందుకు అని అంటాడు సూర్యనారాయణరావు గారు సుధాకర్ని హగ్ చేసుకొని ఆనందంతో. ఇంక వాళ్ళు అట్లా మాట్లాడుకున్న తర్వాత లక్ష్మితో మాట్లాడేసి వాళ్ళు ఇంటికి వెళ్లిపోతారు సూర్యనారాయణ వాళ్ళు. అప్పుడు సుధాకర్ లక్ష్మికి జరిగిందంతా చెప్తాడు. లక్ష్మి చాలా ఆనందపడుతుంది. అన్నయ్య, ఒక 2 నెలల తర్వాత పెళ్లికి పెట్టుకుందామని నీకు చెప్పాను కదా అని చెప్తుంది లక్ష్మి. అలాగే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని అంటాడు చిన్నగా తల నిమురుతూ. ఇది నాయనమ్మకి ఎలాగ చెప్పాలో అర్థం కావటం లేదన్నయ్యా అని అడుగుతుంది లక్ష్మి. ఇంకా టైం ఉంది కదా లక్ష్మి, చెబుదాం నాయనమ్మకి, 4 రోజులు పోని అని అంటాడు సుధాకర్. సరే అన్నయ్య అని సుధాకర్ క్యాబిన్ నుంచి బయటకు వెళ్లిపోతుంది లక్ష్మి. అలా 4 రోజులు గడిచిపోతుంది. లక్ష్మి వాళ్ళ నాయనమ్మ జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తారు. ఆమె కళ్ళు తెరిచి ఆనందంతో లక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో సుధాకర్ చెకప్ చేయడానికి వస్తాడు. ఎట్లా ఉన్నావమ్మా అని అడుగుతాడు సుధాకర్. నేను చాలా బాగున్నాను బాబు అని అంటుంది చిన్నగా ఎల్లమ్మ. ఎల్లమ్మకు అన్ని జాగ్రత్తలు చెప్తాడు సుధాకర్. మీకు నేను తొందరలో ఒక శుభవార్త చెప్తాను అని చెప్తాడు. సుధాకర్ని ఏంటి బాబు ఆ విషయం అని అడుగుతుంది ఎల్లమ్మ చిన్నగా. సుధాకర్ సూర్యనారాయణ గురించి అన్ని వివరంగా చెప్తాడు ఆమెకు. ఆమెకు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిన సంగతి కూడా వివరంగా చెప్తాడు సుధాకర్. ఆపరేషన్ చేయంగా మిగిలిన డబ్బులను లక్ష్మి అకౌంట్లో వేస్తాను అని చెప్పాడు సుధాకర్. లక్ష్మి, ఆ డబ్బులు మాకొద్దు అన్నయ్య, మిగిలిన డబ్బులు సహాయం చేసిన వారికి ఇచ్చేయండి అని చెప్తుంది లక్ష్మి. అది ఆయన ఇచ్చిన డబ్బులు మళ్లీ వెనక్కి తీసుకోరు లక్ష్మి, అందుకని నువ్వు మీ చెల్లెళ్ల పేరున నీ పేరు మీద బ్యాంకులో వేసుకో, వాళ్ళ చదువులకు ఉపయోగపడతాయి అని చెప్తాడు సుధాకర్. ఎల్లమ్మ కూడా అలాగే చెయ్యమ్మా అని చిన్నగా చెప్తుంది. ఇక అన్నయ్య మాట నాయనమ్మ మాట కూడా కాదనలేక సరే అని ఒప్పుకుంటుంది లక్ష్మి. విష్ణు ఒకరోజు హాస్పిటల్కి వచ్చాడు లక్ష్మిని చూడాలి అని. ఎందుకంటే మహాలక్ష్మి తన భార్య లక్ష్మిలో కనబడుతుంది, అందుకని లక్ష్మిని చూడాలి అనిపించి హాస్పిటల్కి వస్తాడు సుధాకర్ క్యాబిన్ కి. ఏంట్రా, మా చెల్లెల్ని చూడాలని వచ్చావా అని అంటాడు సుధాకర్. ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఉంటాడు విష్ణు. అప్పుడు లక్ష్మిని పిలిపిస్తాడు సుధాకర్. విష్ణుని పరిచయం చేస్తాడు. లక్ష్మికి అప్పటిదాకా తెలియదు విష్ణుయే తనని పెళ్లి చేసుకోబోతున్నాడు అని. లక్ష్మి విష్ణుని చూసి సిగ్గులు మొగ్గైపోతుంది. విష్ణు లక్ష్మిని మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతాడు. వీరిద్దరి మధ్య మౌనం అలాగే ఉంటుంది. సుధాకర్ చూసి చూసి ఇక ఇద్దరు చూసుకున్నది చాలుగాని నేనిక్కడ ఉన్నాను అని మీరు మర్చిపోకండి అని నవ్వుతూ అంటాడు సుధాకర్. లక్ష్మి నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. అట్లా సుధాకర్ ఇద్దరికీ పరిచయం చేసి మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను రౌండ్స్కి వెళ్లి వస్తాను అని చెప్పాడు సుధాకర్. విష్ణు లక్ష్మి ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉంటారు, భయం అనేది లేకుండా లక్ష్మికి. లక్ష్మిని అడుగుతాడు విష్ణు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకు 2 పిల్లలు, ఆ సంగతి తెలుసు కదా నీకు అని అడుగుతాడు. నాకు తెలుసండి, నీ 2 పిల్లల్ని నా సొంత బిడ్డల్లాగా చూసుకుంటాను, ఎటువంటి లోటు రానివ్వను అని చెప్తుంది లక్ష్మి. ఆ మాటలకు విష్ణు ఆనందంతో చెప్పలేని విధంగా ఉంటాడు. ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి బయలుదేరతాడు విష్ణు. ఇక 2 నెలల్లో లక్ష్మి పరీక్షలు అయిపోతాయి, వాళ్ళ చెల్లెళ్ళ పరీక్షలు కూడా అయిపోతాయి. వాళ్ళ నాయనమ్మ పూర్తిగా కోలుకుంటుంది. అప్పుడప్పుడు సుధాకర్ వాళ్ళ ఊరికి పోయి ఆమెను చెక్ చేస్తూ ఉంటాడు. సుధాకర్ కూడా లక్ష్మి వాళ్ళ ఇంటికి పెద్ద కొడుకు అయ్యాడు. లక్ష్మికి పెళ్లి చేసే బాధ్యత అంతా తనే తీసుకున్నాడు. ఎల్లమ్మకి కొండంత ధైర్యం వచ్చింది. సుధాకర్ లక్ష్మిని సొంత చెల్లెలుగా చూసుకుంటూ మిగతా మనవడు మనవరాళ్ళని కూడా ప్రేమగా చూసుకుంటున్నాడు అని ఎల్లమ్మ రత్తమ్మకు చెప్పి సంతోషపడుతుంది. రత్తమ్మ
ఇక నీకు మంచి రోజులు వచ్చాయి ఎల్లమ్మ. మన లక్ష్మమ్మకి మంచి అబ్బాయి అందంగా ఉన్నాడు. తిన్నా తరిగిపోని ఆస్తి, తల్లి లాంటి అత్త, తండ్రి లాంటి మామగారు, ఇద్దరు మంచి బిడ్డలు దొరికారు. ఇంక ఏం కావాలి మన లక్ష్మికి అని చెప్పి రత్నమ్మ కూడా మురిసిపోతూ ఉంటుంది లక్ష్మిని చూసి. అటు లక్ష్మి వాళ్ళ నాన్న పార్వతి చేసిన పాపానికి పార్వతిని అసహించుకుంటూ ఉంటాడు. పార్వతిని దగ్గరకు కూడా రానివ్వడు. అప్పుడు కాని తెలిసి వస్తుంది పార్వతికి తాను చేసిన తప్పు. పార్వతి ప్రతిరోజు ఏడుస్తూనే బ్రతుకుతూ ఉంది. మల్లేష్ మైండ్ మాత్రం గంగా గంగా అని తప్పిస్తూనే ఉన్నాడు. ఇక కొన్ని రోజుల్లో మంచి ముహూర్తం చూసి విష్ణుకి లక్ష్మికి పెళ్లి చేశారు సూర్యనారాయణరావు గారు. సుధాకర్ పెళ్లి పెద్దగా ఉండి అన్నీ చూసుకున్నాడు. కన్యాదానం సుధాకర్ అతని భార్య చేశారు. ఇక మన లక్ష్మికి తన చెల్లెళ్ళకి తమ్ముడికి ఒక మంచి పెద్ద ఫ్యామిలీ దొరికింది. ఎల్లమ్మ ఆనందానికి అవధులు లేవు. ఎల్లమ్మ అందరూ కలిసి సూర్యనారాయణ గారి ఇంట్లో సంతోషంగా ఉండగలిగారు. లక్ష్మి పెళ్లైన దగ్గర నుంచి విష్ణు పిల్లల్ని సొంత బిడ్డల్లాగా చూసుకుంటుంది. విష్ణు కూడా లక్ష్మితో చాలా సాన్నిహిత్యంగా ఉంటున్నాడు. ఈ ఆనందంలో ఎల్లమ్మకు, సూర్యనారాయణకు, అరుణకు, సుధాకర్కి పట్టరాని సంతోషం వేస్తుంది. సుధాకర్కి సూర్యనారాయణ గారు కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.